ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. ఇవాళ వరలక్ష్మి వ్రతం కదా, పూజ చేసుకుందామని ఏర్పాటు అంతా చేసుకుంటున్నా. పూజ సామాన్లకంతా దీపాలు బొట్లు పెట్టేసి రెడీగా ఉంచుతున్నా. ఎందుకంటే పూజారి వచ్చేలోపు ఇవంతా రెడీగా పెట్టుకుంటే మనము పూజారి వచ్చినాక మనం వెంబడే పూజ చేసుకోవచ్చు కదా, అలా అనేసి అంతా రెడీగా అయితే పెట్టేసుకుంటున్నాం. మేము ఎలా పూజ చేసుకుంటాం ఇవంతా మీకు లాంగ్ వీడియోలో చూపిస్తాను, చూసేసేయండి. పీఠం పెట్టుకున్న ప్లేస్ అయితే నీట్గా తూడ్చేసుకొని ఫస్ట్ అయితే ముగ్గు వేసుకుంటాం. పీటకైతే మొత్తం కుంకుమ రుద్దేసి బొట్లు పెట్టేసి రెడీ చేసుకున్నా. ఇంక పీట పైన అయితే ముగ్గేసిస్తున్నా. అక్క వాళ్ళు వచ్చేసరికి లేట్ అవుతుందేమో, ఇంకా నేనైతే రెడీ చేసి పెడుతున్నా. పూజారికి వస్తాను చెప్పిండు, పూజ టైం అయిపోతుంది కదా. కొబ్బరికాయ చూసుకున్నా, ఏది పెట్టాలో చూసుకుంటున్నా. చిన్న పీట ఎందుకంటే నిన్న మనం రెడీ చేసినాం కదా, పెట్టేసి అంటే చూస్తున్నా సెట్ అవుతుందా లేదా అనేసి పెట్టేసి బియ్యం పెట్టి మనము ఆ పువ్వులు తెచ్చినాం. సెట్ అయిందా పెట్టి చూస్తా. సెట్ అయ్యా అమ్మవారి ఫేస్ పూజారి గారు అయితే వచ్చేసారు. ఇంకా పూజారి గారు అయితే ఏం చెప్పారంటే, నేను రెడీ చేస్తానమ్మా, నువ్వైతే రెడీ అవ్వు, వెళ్ళి లేట్ అవుతుంది అని చెప్పంగానే ఇంకా నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇక్కడ నుంచి ఇంకా పూజారి గారే చేసేసుకున్నారంతా, అంటే ఎలా అరేంజ్మెంట్ చేయాలి ఏంటి అనేసి పూజారి గారే చేసేసారు. ఇంకా మా ఆయన అయితే రెడీ అయ్యి వచ్చేసారు. పూజారి గారు ఏం చెప్పారంటే, మా ఆయనకి తామర పువ్వు అయితే మొగ్గ తీసుకొచ్చాం కదా, అదంతా ఒక్కొక్క రెప్ప అయితే తీసి పువ్వులాగా చెయ్యని చెప్పారు. ఇక మా ఆయన అయితే ఆ పని కంప్లీట్ చేసేసాడు. ఇక్కడ వచ్చేసి పూజారి గారు పసుపుతోటి అయితే గౌరమ్మని అయితే తయారు చేశారు. అలాగే పసుపు గణపతిని అయితే తయారు చేశారు. ఇలా నేను రెడీ అయ్యి వచ్చేలోపు పూజారి గారు అయితే అంతా ప్రిపేర్ చేసి పెట్టేశారు. ఓం నమః గణపతి వరలక్ష్మి కరుణాకటాక్ష తథాస్తు. వాళ్ళ ఓపినందు కాదు మన బాధ్యతగా రైట్. మొదటగా ఈ తీసుకోండి గణపతిని మనం నవరాత్రులు చేస్తాం కదా, మంచి భారీ ఆకారం, మా కొండ అవన్నీ కనపడాలి కల్లో. జై బలో గజాన మహారాజ్ కి జై. ఓం గణానాం త్వా గణపతిం హవామే కవిం కవీనాముపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వతే మహాగణాధిపతిర్దేవతా విమా పసుపుమైంది. ఓం దేవీం బాప్రేంద్రపురః తోడయేతా నామాని ప్రేసునాదవి విద్యారంభాయ శుద్ధస్వాయిదే. శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వవిఘ్నోప శాంతయే. ఓం బ్రహ్మగణపతాభ్యో ఓం లక్ష్మణాభ్యాం నమః ఓం ఐశ్వర్యాభ్యాం నమః ఓం వాణిర్భాభ్యాం నమః ఓం శ్రీమందరాభ్యాం నమః ఓం మరందవిష్టాభ్యాం నమః ఓం శ్రీ సీతారామాభ్యో నమః స్వాహా. ఓం నారాయణ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం మసూదాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఉపేంద్రాయ నమః హరే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ బ్రహ్మదాయ దేవ కుమారక ఏ దేశం భవనేన భవకర్మ సమావేత సంతుష్ట నక్షత్ర సమర్వేద. ఓం భూ మూడు సార్లు ప్రాణాయామం.
ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం విపేపడదర్శపడకండి మీరు దక్షిణ భాగే శ్రీ సీతా ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం మద్గృహే శ్రీ గణాధిపతి ఉద్దిశ్య గణాధిపతి ప్రీత్యర్థం శ్రీ వరలక్ష్మీ దేవి పూజాంచ కరిష్యే. నమస్కారం చేసుకోండి స్వామి వారి పేరండి. జై బోలో గజానన మహారాజ కీ జై. రెండు నక్షత్రాల వల్లే ఓం మహాగణాధిపతాభ్యమ ధ్యానం ఓం గణాన అమ్మ దిగ్గంధం ప్రాచమేదాసువత్సదాచంద్రపుత్రికా ఉదమనచ్చద ప్రాచిత మహాగణాధిపతి మహా ధ్యానం ఓం కలస్వగే విష్ణుకంఠ సమాసః పూరేస్తు బ్రహ్మమధ్యే మహామోక్ష పూజిస్తూ సంతోష్ నీ పరిచయాలకు పిల్లలు పెట్టండి తాకకుండా గంధం కొంచెం గంధం చల్లనమ్మా అదా గంధమ్మ భూగి వచ్చి గర్భూలే నా గొల్లెతం తాంబూలం శాంతిం ప్రయత్రే మహాగణాభ్యున్మ ఓం ఏకదంతాయ నమః ఓం కపిలాయ నమః ఓం గజగర్ణికాయ నమః అఖిలాండ కోటి బ్రహ్మాండానిక కైలాసవాసాది పరమేశ్వర విఘ్నేశ్వరాయ నమో నమః. జై జై మహారాజ్ की जय. మహాగణాభ్యున్మ ధ్యాయామి హంపమి కొన్ని చల్లనమ్మ ఓం శుద్ధ కస్తూరం గంగే జయవా గోదాస జనమః కావేరి జలే సమర్పయామి మహాగణాధిపత రోమి. జై బోలో గజానన మహారాజ్ की जय. చిన్న నమస్కారం చేసుకున్నాం. స్వామి వారిని నీ అనుమతి తీసుకున్నాం స్వామి కొంచెం ముందు జరపండి. ఇప్పుడు దానిపైన మనం వేసిన అక్షంతలు పడ్డే చూడు కొన్ని తీసుకుని నాలుగు తీసుకుని మనం వేసిన అక్షంతలు ఉన్నాయి కదా రెండు నీ పైన రెండు మౌలిక పైన చల్లుకో. ఓం శతమానం భుజతా శివేంద్రే ప్రతిష్ఠతి. మళ్ళీ కూర్చోండి. పద్మోబలి రాజా ధనవేంద్ర మహా గోత్ర దోస్య పద్మాది గోత్ర సంతోష్ నాయక్ నామ దేశ్య మౌనికా నామ దేశ్య పవన్ తేజ్ నామ దేశ్య జీవన్ తేజ్ నామ దేశ్య మమ అనుకోండి. మమ అస్మాకం ఆ గౌరవం మీద ఇక్కడ అక్కడ వేయండి. మమ అస్మాకం సాగు మాడుతాం గోదావరి సరదే కావేరి జిలే స్నానం సమర్పయామి గంధం పుష్పం సమర్పయామి. గంధాంతం దక్షిణం ఓం హిరణ్యగర్భ గంధాం సమర్పయామి. స్పూన్ దక్షిణ హరిణీం సువర్ణరసరసాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం ఆదిత్యవర్ణే తమసోదయాదే వనస్పతిస్తమవృక్షాద విల్వః తస్య ఫలానుదగానుపాయాంతరమాకోదిం వాజస్సత్యమజీమహే పశూనాం సంపద్మమాలినీం ఆవస్త్రనీం సామావహజాతవేదో లక్ష్మీమనమగామినీం వస్పదాయ గోదాయి ధనాయి మహాదనే ధనమ్యార్థసిద్ధయే పుత్రపౌత్ర ధనమింద్ర బృహస్పతి మిత్రందానాది చోదయా నక్రోదానతమాధర్యం నలో నశోదస్మిని పద్మహస్తే పద్మాలే పద్మాలే గంభీరావర్తనా స్నాపితా హేమకుంభైః వనస్పతి వృక్షోద్భవః జాతవేదసే సురమానసందరిదాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాత్మనంతే అస్తేభ్యతి దుర్గాని శివే బహుళాన ఉర్వే భవాద్యోపాయతనయాజయోః విశ్వాయన దుర్గః జాతవేదస్తిన్హన్నన. పాలు తీర్థం కాదు అమ్మవారికి అభిషేకం చేసి తీర్థం పెడతారు. చిన్నప్పుడు నీ కొడుకు పుడితే ఎట్లా మంచిగా పిల్లగా నన్ను చూసుకున్నావో అట్లా అనమాట. అమ్మవారు కూడా మంచిగా మన పిల్లలాగా చూసుకోవాలి. మనం చూసుకుంటే జీవితం అంతా అమ్మవారు కూడా మన పిల్లలు చూసుకుంటారు. మన గంధగాని
अग्ने अत्रिवन्मनसागात् तनः परशतति कृपाण मीनो देवोकं च प्रसन्नदेवनस्त्रो भवतु ओम च प्रेम जानी पूजयामि ओम पीतांबरं वरुं पूजयामि कमलाय नमः कटितम पूजं वहं करिष्ये नमः ओम पंचात्मिकाय ओम श्रीमात्रे नमः 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 अक्षर लक्ष्मी नमः वचकन्न पूजयामि క్షీరాదితనాయ నమః అది 9 కంకణాల దారం అంటారు అన్నమాట దాంట్లో 9 ముళ్ళు ఉన్నాయి అన్నమాట 9 మామూలుగా అష్టలక్ష్మి అంటారు కదా అష్టలక్ష్మిలో అన్నిటికీ అధిపతి అన్నమాట మంచి అమ్మాయి పొట్టు పెట్టి బద్నామి దక్ష సౌభాగ్యం దేహిమే రమా లక్ష్మీ వ్రతం అనుగ్రహం అన్ని మనకి రావాలని ఆ కుడి చేతి కట్టు రాజా ధనవేంద్ర మహావలాదేన త్వద్ధామి రక్షం అక్కడ పెట్టేసి ఓ సారిమతి నీకు ధనం ధాన్యం లేదని బాధపడుతున్నావు కదా నీకోసం నేను ఒక వరంగా ఇస్తున్నాను రేపు వచ్చే శ్రావణ మాసంలో పున్నమి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజు తల్లి పొద్దున్న లేచి తలంటు స్నానం చేయి ఇల్లు మొత్తం శుభంగా పెట్టుకో కొంచెం భక్తి శ్రద్ధతోని మొదటగా గణపతి పూజ చేసి నన్ను పూజ చేసి అమ్మ నాకు అభిషేకం చేయి నాకు ఇష్టం అదే చేయి అట్లనే మన ఆడవాళ్ళకి మనం ఎంత మంచి అది ఉంటుందో అదే విధంగా ఆడవాళ్ళను కూడా 11 మంది ఆడవాళ్ళకి ఇచ్చే అందరికి వాయినాలు ఇచ్చేసామా ఇచ్చే నీకు అనుకున్న కోరికలు మొత్తం నెరవేరుతాయి అదే విధంగా నాకు వరలక్ష్మి ఆమె కంకణం కట్టుకొని ఇంకా తిరుగుతున్న మనసులో అనుకుంటుంటా దేవుడా నాకు మంచి ఇల్లు ఉంటే బాగుండే అని ఇలా తెలిసేటప్పుడు అమ్మ వాళ్ళ దగ్గర కొత్త ఇల్లు వచ్చేసింట ఇంకొకసారి తిరిగేసరికి కాళ్ళకి బంగారు పట్టీలు వచ్చినట్ట ఇంకొకసారి ఆ విధంగా అష్టలక్ష్ములు ఎట్లుంటారో అన్ని అనుగ్రహాలు ఆమెకు వచ్చాయట అప్పటి నుంచి ఆమె సంతోషపడుతూ ఆహా వరలక్ష్మి వ్రతానికి ఇంత మహత్యం ఉందని ఆమెను చూసి ప్రతి ఒక్కరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తున్నారు ఈ ప్రకారం అమ్మవారిని ఈ విధంగా నేను చెప్పే ప్రకారం చేస్తారు వారికి అష్టలక్ష్ములు ఇంట్లో ఉండి వారికి మానసికంగా శారీరకంగా ధనం ధాన్యం వస్తుందని స్కందంలో చెంది అలాంటి కథ ఈ రోజు చేసుకుంటున్నాం జై బోలో శ్రీ మాత్రే నమో నమః జై భవాని నమః వేదో లక్ష్మీ స్వాహ అంటే అమ్మవారికి అనమాట ఓం స్వహ బ్రహ్మణే నమో నమః కొన్ని సాగబెట్టే కొన్ని దగ్గర నమస్కారం చేసుకో సంతోష్ ఉదయపానం సమర్పయ్య అరే మంటతో ఇదే పుట్టించారు అదే మన వ్యోసానిది ఏకదా బ్రహ్మభావే వేదమాలిస్తేదోధాని మోస్తుతే ఆనందమంగళ్యపే మధ్య మధ్య ఉదగంగం నమస్కారమే జై వరలక్ష్మి మాతా కీ జై మంగళారతి తీసుకోండి ఎక్కడ ఉంది మంగళారతి రెడీ చేసి పెట్టినా చేయాలా అవసరం లేదు అమ్మవారికి ఇద్దరికి ఇస్తేనమ్మ వాయనం అనండి నేను ఆమె తరపు నేను అంటున్నా పుచ్చుకుంటున్నమ్మ వాయనం మళ్ళీ అనండి ఇస్తేనమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం కోరితనమ్మ వరము నా తరపున ఇచ్చితనమ్మ వరం మన చిన్నవి అచ్చం ప్రాచిత ఫలదానం సంభవఫలముత్ర వద శాంతిం ప్రయచ్చమే ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వాయనం ఇస్తున్నమ్మ వాయనం పుచ్చుకుంటున్నమ్మ వరలక్ష్మి వ్రత సందర్భంలో బ్రాహ్మణులకి వాయనం ఇస్తున్నారు ఇప్పుడు ఎంతమందికి ఇష్టం వస్తే ఆడవాళ్ళ ఓం మకారముత్తిహం ద్రవ్యాయనస్తవావక్షకం శ్రీ వరలక్ష్మీ దేవి తీర్థభాగం పావం దీపాం శుభం ధీర సుమంగళి భవ ధీర సుమంగళి భవ నువ్వు మంచిగా నన్ను చూస్తూ మన్నది మంచిగా తీసుకోవాలి ధాన్యం అస్సినాద ప్రబోధి శ్రీ వరలక్ష్మీ కరుణాకటాక్షి తిరస్సు ఓం శతమానం భవదా శివేందే ప్రసుగుణవాంఛః లక్ష్మీ కరుణాకటాక్షి शिवेंद्र सुमनोवांचा लक्ष्मी करुणाकटाक्ष तथास्तु शिवेंद्र सुमनोवांचा लक्ष्मी करुणा फलिदस्सु श्रीवल्ल मगर नक्षत्र अपराशासनगिंते माता हर्षमादासु विदमा वदक्षमस् ओम सर्वं कुर्वाणां दिनमात्रः वासागतो मे श्रिया महादेव लक्ष्मीदाभिर्मा
ఇప్పుడు నువ్వు చెప్పేసి చాలా టైం అయింది, మళ్ళీ ఫోన్ చేస్తాను సార్. ఓకే సంతోష్ రైట్ రైట్. అదే చూడమ్మా ఫోటో బుల్ కదా బిల్డర్ లేటు అవును సిరి అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చింది, ఎందుకంటే మేకప్ వేయించుకొని వచ్చింది కాబట్టి లేట్ అయిపోయింది. కానీ పూజారి గారు ఫోన్ చేసి తొందర చేసుకుంటామా అని మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ చేశాను కాల్ చేసి తూ రెడీ అవ్వాలి. అది మునంగా జర ఆచారు చూడు కదా. చూడు వాళ్ళ మమ్మీ ఎత్తుకోగానే నవ్వు చూడు ఎట్లా వచ్చిందో. అరే మర్చిపోయినావా 13 months తీస్తున్నాను. అక్క వాళ్ళ లేట్ అయిపోయింది. పూజ అయిపోయింది మేకప్ అట్లనే ఇంకా లేట్ అని చెప్పేసి అందుకో కొద్దిగా మేకప్ కూడా తక్కువైంది. దాదా పైగా నీకు చాకలి ఇస్తాను. నాకు మమ్మీ అని చెప్పినా నువ్వు వచ్చినప్పుడే మాట్లాడినారు ముచ్చట్లు. అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. నేను చేసిన ప్రసాదాలు ఏంటంటే చూసేద్దానండి. ఫస్ట్ పరమన్నం,